భద్రకాళి. విజయ్ ఆంటోనీ 25థ్ మూవీ ఇది. నేనైతే పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండానే వెళ్ళా మూవీకి. ఈ మధ్య ట్రైలర్ కూడా చూడకుండా చాలా మూవీస్ చూసా. అందులో ఇది కూడా ఒకటి. ఇక్కడ నాకున్న ఫెచ్చింగ్ ఏంటి అంటే, నాకు ఏ ఎక్స్‌పెక్టేషన్స్ ఉండవు ఈ మూవీ మీద. బికాజ్ నాకు ఈ మూవీ గురించి అసలు ఏం తెలీదు గనక. సో, ఇంకా ఈ మూవీ ఎలా ఉంది, ఏంటి అని కంప్లీట్ రివ్యూలోకి వెళ్ళే ముందు, ఈ వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. కిట్టు సెక్రటేరియట్‌లో మీడియేటర్‌గా వర్క్ చేస్తా ఉంటాడు. కిట్టు దగ్గరికి వెళ్తే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా అయిపోద్ది అని అందరికీ ఒక కాన్ఫిడెన్స్. అలా కిట్టు ఛానెల్స్ చాలా హై రేంజ్‌కి వెళ్తాయి. స్టేట్‌లో చాలా పెద్ద విషయాల్ని అన్‌అఫీషియల్‌గా కంప్లీట్ చేస్తూ ఉంటాడు. అలాంటి కిట్టు కొన్ని సిట్యుయేషన్స్‌ని డీల్ చేసిన తర్వాత కిట్టు లైఫ్ ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. అలా కిట్టు చేసిన పనులేంటి? ఏం చేసి బుక్ అయ్యాడు? అసలు అతని మోటివ్ ఏంటి? పాస్ట్ ఏంటి? ఇలా కొన్ని ప్లాట్స్ ఓపెన్ చేస్తారు. అలా ఇంటర్వల్ బ్యాంగ్ అయిపోతుంది. తర్వాత ఏం జరిగింది? ఎలా స్టోరీ రూట్ అయింది? ఎలా ఎండ్ అయింది? ఇదంతా మూవీ చూసి తెలుసుకోవాలి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ ఒక 20-30 మినిట్స్ కిట్టు క్యారెక్టర్ ఇంట్రో ఉంటుంది. అతని క్యాపబిలిటీ ఇలా కొన్ని యాంగిల్స్ మనకు చూపిస్తారు. ఇవి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. తర్వాత మళ్ళీ మూవీ కొంచెం స్లో అయ్యాక ప్రీ ఇంటర్వెల్ నుంచి మళ్ళీ రూట్‌లోకి వస్తుంది. ఇలా ఫస్ట్ హాఫ్ వరకు పర్లేదు. ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే మూవీ స్ట్రెయిట్‌గా ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడే చాలా టైం తీసుకుంటారు. చాలా డీటెయిల్డ్‌గా ఇష్యూస్‌ని అడ్రెస్ చేయాలి అనుకున్నారో ఏంటో కానీ ఫ్లాష్ బ్యాక్ చాలా టైం పడతది. ఇక్కడ మనకి లాగ్ అనిపిస్తది. తర్వాత ప్రెజెంట్‌లోకొచ్చాక మళ్ళీ కంప్లీట్ చేంజ్ అయిపోతుంది. ఘోరం ఫాస్ట్‌గా జరిగిపోతుంటాయి థింగ్స్ అన్నీ. ఒక సాంగ్ అయ్యేలోపు చాలా మంది లైఫ్స్ చేంజ్ అయిపోతుంటాయి. ఒక సిట్యుయేషన్ తర్వాత ఇక చాలు అనే వరకు వెళ్ళింది. క్లైమాక్స్ అయితే ఎందుకింత లాగుతున్నారు? ఇంకా ఆపొచ్చు కదా అనిపించింది. మూవీ ఈజ్ ఆల్ అబౌట్ మైండ్ గేమ్స్. అంటే కంప్లీట్‌గా కాదు. ఒక పార్ట్ వరకు ఇదే ఉంటుంది. అసలు హీరో మెయిన్ టార్గెట్ ఏంటి అనే పాయింట్ అర్థం అవ్వడానికి చాలా టైం పడతది. సెకండ్ హాఫ్ మిడిల్‌లో చెప్తారు. అప్పటికే ఒక కన్‌ఫ్యూజన్ ఉంటది. సొసైటీని చేంజ్ చేయాలి అనుకుంటున్నాడా? లేక ఏదైనా రివెంజా అని. చాలా ఈజీగా అన్నీ చేంజ్ అయిపోతుంటాయి కిట్టు లైఫ్‌లో. ఒక పాయింట్ తర్వాత ఒక పెద్ద సిస్టమ్ మొత్తం కిట్టుకి అపోజిట్‌గా వర్క్ చేస్తుంటుంది. స్టిల్ ఎవరేం చేయలేరు. కిట్టు మాత్రం అనుకున్నది ఆన్ టైమ్ చేస్తుంటాడు. లాస్ట్‌లో కరప్షన్ అనే పాయింట్ వస్తుంది. క్రిప్టో కాయిన్స్‌కి వెళ్తుంది. ఇలా క్లమ్స్ చేస్తుంటారు. కన్‌ఫ్యూజ్ చేస్తుంటారు. ఖమ్మం డిస్ట్రిక్ట్, కొత్తగూడెం, భద్రాచలం వీటి మీద ఎక్కువ ఫోకస్ చేశారు. వాటి మీద ఇన్ ద సెన్స్ ఆ ఏరియాలో జరిగేవి అక్కడుండే లీడర్స్ అలా కొంత పోర్షన్ వరకు ఈ నేమ్స్ యూజ్ చేసుకున్నారు అంతే. రియల్‌గా ఇక్కడ షూట్ చేశారనుకోకండి. కిట్టు ఇంట్రో బావుంది. అప్పుడొచ్చే బీజీఎం కూడా. బీజీఎం కొన్నిసార్లు స్లో సీన్స్‌లో మరీ స్లోగా ఉంటుంది. కొన్నిసార్లు బావుంటుంది. అన్నెసెసరీ థింగ్స్ ఎలాగో ఉంటాయి ఆఫ్‌కోర్స్. వాటిని ఎలా చేంజ్ చేయలేం మనం. విజయ్ ఆంటోనీ 25థ్ మూవీ గనక కాన్సెప్ట్ డిఫరెంట్‌గా చూజ్ చేసుకుంటారు అనుకున్నా. స్టార్టింగ్ కొంచెం అలానే అనిపించింది. తర్వాత మెల్లిగా స్లో అవ్వడం, అలా మొత్తం సైడ్ ట్రాక్ అయినట్టు అనిపించింది. అసలు ఫస్ట్ హాఫ్ వరకు ఒక కంప్లీట్ మూవీ స్టోరీ లాగా అనిపించింది. అంటే ఫస్ట్ హాఫ్ స్టోరీనే కొంచెం ఎక్సైటింగ్‌గా చేసుకొని కంప్లీట్ మూవీ తీసేయొచ్చు. ఇక సెకండ్ హాఫ్ అయితే చాలా కష్టం. ఒక సిట్యుయేషన్ తర్వాత అమ్మో! ఇంక ఆపేస్తే బాగుండు అనిపించింది. వాళ్ళు వేసే మైండ్ గేమ్స్ మనకు కూడా అవి ఇంప్లిమెంట్ అయ్యే టైంలో అర్థమైతే బాగుండేది. కానీ అంతా అయిపోయాక మెల్లిగా ఓహో! ఇదా? ఇది జరుగుతుందా? అని అర్థమవుతుంది. కొంచెం స్పీడ్ ఎక్కువైంది ఫస్ట్ హాఫ్‌లో. చాలా స్లో అయింది సెకండ్ హాఫ్‌లో. ఇంకా నా వరకు మూవీ ఎలా ఉందంటే నాకైతే వర్క్ అవ్వలేదు. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.